ఇంకా పూర్తి కాలేదని. నేను కూడా మొన్న రోజున వెంటబడినాను. సాధ్యమైనంత వరకు పూర్తి చేసేటువంటి పరిస్థితికి పోతాం. ఇంకా కాలువ కూడా పక్కన ఉన్న దానికి సిపిఐ మొదట్లోనే చెప్పిన నేను, ఆ సిపిఐ అరెస్ట్ చేయలేదంటే కాలువ తీస్తే అరెస్ట్ అవుతుందని నేను ఇంటర్ఫియర్ గాను, ఎందుకంటే నాకు నమ్మకం లేదని ఆ రోజే చెప్పేసి. అది ఇప్పుడు క్లియర్ చేసినా కూడా ఇంకా సిపిఎస్ ఉంది, దాంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, మీకు అందరికీ మాట ఇస్తాను. దానికి మన ఎస్టిమేషన్స్ కూడా వేయించినాం, కాకపోతే 63 కోట్లకు వచ్చింది. అది ఎక్కడి నుంచి డబ్బులు కావాలో అర్థం కాల. ఆ 63 కోట్లు ఏదైనా లేట్ అయ్యేటట్టుంటే ఎక్కడ వరకు కోనేరు ఉందో అక్కడ సీపేజ్ ఉందో దాన్ని చూసుకొని దాని వరకైనా నిధులు తీసుకొచ్చి అది వెంటనే పనిచేస్తాము. బ్రహ్మోత్సవాలు అయితేనే, బ్రహ్మోత్సవాల ముందు కోనేరుని అయితే అన్ని రకాలుగాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఆలస్యమైనందుకో, మనసు నొప్పించినందుకో క్షమాపణ కూడా కోరుతాను భక్తాదులు. ఇక మీరు మిగతా విషయాల్లోకి వస్తే, ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు మా వంతు బాధ్యత, ప్రచారం మీ బాధ్యత. మీరు కూడా ఎక్కడైనా అలసత్వంగా ఉంటే సోషల్ మీడియా ఉండనే ఉంది, ఇవాళ రేపు రియల్ టైంలోనే అన్నీ జరిగిపోతున్నాయి. మేము దాన్ని ఎక్కడ కూడా మా బాధ్యత కింద తీసుకుంటాం, రియల్ టైంలో ప్రజలకు చేరవేసేది. కానీ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను వేదిక మీద నుంచి. స్వాముల్ని కూడా మధ్యాహ్నం మాట్లాడినప్పుడు చెప్పిన, స్వామి అందరూ పిలుపు ఇవ్వండి, ప్రతిరోజు స్వామివారి దర్శనానికి సాధ్యమైనంత వరకు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఉత్సవంలో దేవుణ్ణి తిరువీధుల్లో తిప్పుకొని మళ్ళీ స్థానంలోకి వచ్చే వరకు కూడా అందరం కలిసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొందామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. ఎందుకంటే ఆలోచన విధానంలో మార్పు రావాల. మనము మొదట ఆచరిస్తే మనల్ని చూసి బయట ఊరి వాళ్ళు ఇంత అద్భుతంగా జరుగుతుందా అనే ఆలోచనకు వచ్చి మరి మన ఊరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతిమంగా మా లక్ష్యం ఒకటే, మన ప్రాంత మనుషుల మనసులో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా, జీవితంలో మార్పు రావాలా, ఆర్థిక విధానంలో మార్పు రావాలనేది అంతిమ లక్ష్యం మాట. ఆ ఆర్థిక విధానంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు సజావుగా చేయాలా, 10 మంది దృష్టిని ఆకర్షించాలనేది మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాను. అందులో భాగంగానే పదే చెప్తున్నాను, అందరూ కుటుంబ సమేతంగా రండి దయచేసి. మొన్న కూడా 2 సార్లు పిలుపునిస్తే తక్కువ వచ్చినట్టు, కానీ కుటుంబ సమేతంగా వచ్చినారు, దానికి సంతోషం. ఒక మార్పు అనేది మొదలైంది. మీరు అంతే స్థాయిలో ఈ ఉత్సవాలు అంతా ఊర్లోనే జరిగేది కాబట్టి పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా రమ్మని చెప్పేసి ప్రతిరోజు కూడా దేవుడి కార్యక్రమానికి రమ్మని చెప్పి కూడా పిలుపునిస్తున్నారు. ఇక కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఈవో గారు మీరు ఒకసారి డిస్కస్ చేయండి. ప్రతి సాయంత్రం కూడా ప్రజలు దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు ఆహ్లాదకరంగా అక్కడ కూర్చొని కొద్దిసేపు గడిపేటువంటి పరిస్థితులు మనం ఏర్పాటు చేద్దాం. బయట నుంచి వచ్చిన భక్తాదులు కూడా కూర్చుంటారు, మన ఊర్లో వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి ఆహ్లాదంగా 1-2 గంటలు ఇక్కడ కూర్చొని మళ్ళీ దేవుడితో పాటు బయటికి పోయేటువంటి వాతావరణాన్ని కూడా కల్పించాము. ఆ దిశగా రూపకల్పన చేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. శాఖలకు చెందిన అధికారులందరికీ కూడా పేరు నమస్కారం. ఇది మనం ఆనవాయితీగా నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమం. అందరిలో కూడా తపన ఉంటుంది, కానీ చేయాలనే పట్టుదల ఉంటుంది, ఒక భావన ఉంటుంది. అందుకని మనం ఇక్కడ గుమిగూడాం. కాకపోతే మనం ఎప్పటికప్పుడు మెరుగుపడాలనే ఆలోచన అందరిలో రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. పదాల పొందికలో కూడా ఆధ్యాత్మిక కేంద్రంలో కూర్చున్నప్పుడు అద్భుతంగా పార్థసారథి స్వామి మాట్లాడారు. గతంలో కంటే భిన్నంగా అంటారు కాదు, గతంలో కంటే భిన్నంగా అనద్దండి, గతంలో కంటే మెరుగుగా అని మాట్లాడు. ఒక 2-3 మాట్లాడినారు గతంలో కంటే భిన్నంగా అని. గతంలో కంటే భిన్నంగా కాదు, గతంలో కంటే మరింత మెరుగ్గా మనం పనిచేయాలనే ఆలోచనలో ఆ స్పిరిట్ మనలో రావాలి, ఆ పట్టుదల మనలో రావాలి. ఎందుకంటే ఇది మన ఊరు, మన వాళ్ళు, మన కోసం నిర్వహించుకునే కార్యక్రమం ఇది. అందుకే అద్భుతంగా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలా. పోయినసారి తక్కువ చేసినా ఈసారి మరింత ఎక్కువ చేయాలా, మరింత మన ఊర్లో సంతోషం రావాలా, 10 మందిలో ఒక మంచి భావన కల్పించాలా. తద్వారా ఈ ప్రాంతంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరిసే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఒక బాధ్యతగా రావాలని చెప్పేసి కూడా తెలియజెప్తాం. ఇందాక స్వామి చెప్పినాడు కదిలో పుట్టడమే అదృష్టం అని చెప్పేసి. ఆ లెక్కలు పోతే నాకు ట్రిపుల్ అదృష్టం ఉంది. నేను ఈడే పుట్టినా, నా భార్య ఈడే పుట్టింది, అంతేకాకుండా మనం అందరూ ఈడ కూర్చొని ఈడే పెళ్లి చేసుకునే స్వామి. నేను ఆ లెక్కలో 3 అదృష్టం ఉంటుంది. నేను నిజంగా ప్రతి ఊరి వాడికి కూడా, ప్రతి ప్రాంతం వాడికి కూడా వాళ్ళ ఊరు అంటే అంతో ఇంతో ప్రేమ ఉంటుంది.
కానీ కొద్దిమందికి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో నిరంతరం మనం మాట్లాడుతూ అంటే కూడా గుడి గంటలు వింటా ఉంటాయి. ఇటువంటి వాతావరణము కొద్ది గ్రామాల్లో మాత్రమే ఉంటుంది. అందుకే మనం అదృష్టవంతులం. మనలో ఎంత ఒత్తిడి ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని పొరపచ్చాలున్నా నిరంతరం ఆ గుడి గంటలు, వాళ్ళు ఇచ్చే అజా, రెండు కూడా కలిసి మనలో సైతాన్ని బయటికి దోచేస్తూనే ఉంటాయి. ఇందాక ఆధ్యాత్మిక శోభ మనం సంతరించుకున్నటువంటి పరిస్థితులన్నీ చెప్తున్నారు. కానీ ఎంతసేపు వేమన ఉత్సవాలు, తిమ్మమామ ఉత్సవాలు, మన నరసింహస్వామి ఉత్సవాలే చెప్తున్నారు. మన జరిగిన ఇస్తిమా గురించి చెప్పరు. దాన్ని అద్భుతంగా ఆచరించినటువంటి డిఎస్పీ గారు కూడా మర్చిపోయారు. ఎక్కువ కష్టం వాళ్ళే చేసినారు. ఆ రోజు అద్భుతం ఏమంటే దాదాపు 2 లక్షల పైన మంది వచ్చినా కూడా ఎవరికి కూడా ఒక చిన్న గీత కూడా తగలకుండా నిర్వహించుకోగలిగినటువంటి ఇస్తిమా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో మనమే ఏర్పాటు చేయగలిగాం. బయట ప్రాంతాల్లో కూడా చెప్తున్నారు, ఇంత పర్ఫెక్ట్గా గీత గీసినట్టు, ప్లాన్ చేసినట్టు, ఇంత స్పష్టంగా ఎట్లా పోవాలా, ఎట్లుండాలా, ఇంత మంచి ఘనమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏ ఇస్తిమాలు కూడా చూడలేదని ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి మాట. ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు వచ్చినట్టు వైకుంఠ ఏకాదశి కూడా మనం ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా గతంలో అన్ని లక్షల మంది రాలా, వచ్చినా ఊరికి ఎక్కడ ఇబ్బంది కలగల. అది అద్భుతం. కొన్ని ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం మరింత మెరుగుపడాలని చెప్పేసి నిరంతరం ఈవో గారిని కావచ్చు, లేదంటే సూర్యుని కావచ్చు, లేదంటే ఇతరత్ర మాకు సంబంధించినటువంటి వ్యక్తులను, స్వాములను ఎప్పుడైతే నేను స్వాములతో ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే వాళ్ళంటే మాకు అపారమైన గౌరవం, నొప్పించద్దని చెప్తాను వాళ్ళని. అందుకని వాళ్ళకి ఎప్పుడు ఏది హితబోధ చేయను నేను, వాళ్ళు విఘ్నులు అని చెప్పేసి. మిగతా వాళ్ళకంతా నిరంతరం చెప్తున్నా, మనం ఆతిథ్యం ఇవ్వాలి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళని, మన ఊరికి వచ్చినటువంటి వాళ్ళని మన గుండెల్లో పెట్టుకొని మనం అన్ని రకాలుగా ప్రేమగా, గౌరవంగా సాగనంపగలిగితేనే మళ్ళీ 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 ఇక్కడికి రాగలుగుతారు వాళ్ళు అనేది మన భావన అనేది. అందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. రథోత్సవం కావచ్చు, బయట ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులందరికీ చెప్తున్నారు, ఈ ఊర్లో పుట్టి ఇక్కడే పెరిగి ఉద్యోగ రీత్యానో లేదు వ్యాపార రీత్యానో బయట ప్రాంతాలకు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తాను. ఈ ఉత్సవాలు మన ఉత్సవాలు, మన ఊరి ఉత్సవాలు, మన దేవుడి ఉత్సవాలు. మీరందరూ కూడా ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు ఒకసారి వెసులుబాటు చేసుకొని రండి. రథోత్సవం రోజున అందరూ రండి, మీ స్నేహితులతో రండి, మీ బంధువులతో రండి అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తాను. ప్రత్యేకించి యువతకు మరీ పిలుపునిస్తాను. ఎందుకంటే పార్థన్న ఇందాకే గోవింద పెట్టండి, నేను పెట్టలేను ఆ గోవింద, అది ఆయనకే పేటెంట్ రైట్ ఉంది. ఆయన ఇంకోరికి నేర్పియాల, మనతో అంతరించిపోకూడదు. ఇది మన తర్వాత కూడా మన సంస్కృతి కొనసాగల. అట్లే తేరు లాగే క్రమం కానీ, తెడ్లేసే క్రమం కానీ, ఆ దెబ్బలు తినేర్చుకునే క్రమం కానీ అందరూ ఎవరో ఒకరు నేర్చుకోవాలి. మళ్ళీ అది నేర్చుకోవాలంటే అది జరిగేటప్పుడు మీరు చూడాలా, దాన్ని ఆచరించాలా, మనసు కత్తుకొని మీరు ఆచరణలో పెట్టే విధానానికి నాంది పలకల్లని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున యువత తరలి రమ్మని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. గడిచిన బ్రహ్మోత్సవాలు చిన్న లోపాలు చూస్తే నిజంగా జరిగిండేది మాత్రం మొట్టమొదటిసారిగా BBC న్యూస్లో మన రథోత్సవం టెలికాస్ట్ అయింది న్యూస్. అది ఒక అచీవ్మెంట్. అక్కడి నుంచి ఆ రోజున మొత్తం వీడియో అంతా విజువలైజేషన్ చూసుకుంటూ వచ్చిన దాదాపు 60-70% యూత్ ఉన్నారు. మీరు ఈ పిల్లలు వస్తే మాత్రమే ఈ ఉత్సవంగా ఉంటుంది, కళగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, అల్లరిగా ఉంటుంది, అత్యంత శక్తివంతంగా కూడా ఉంటుంది, ఆచరణీయంగా ఉంటుందని యువత అర్థం చేసుకోమని యువతను పెద్ద ఎత్తున ఈ భాగస్వాములు కావాలా ఈ రథోత్సవంలో అని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే మనందరి తలమానికం ఇది, మనందరి గౌరవం, మన ఊరి గౌరవం అంటే మనందరి గౌరవం ఇది. ఎక్కడా మధ్యలో దేవుడిని వదిలేసి పోవడం కూడా పోరు కూడా లేండి. ఎందుకంటే చూసిన లాస్ట్ టైం మొండికేస్తే కూడా 2-3 గంటలైనా ఆడే కుస్తీ కొట్టి లాక్కొచ్చినారు, కానీ అక్కడ వదల్లా. అది మన ఊర్లో ఉండే వాళ్ళకు ఉన్న పట్టుదల. ఈ పట్టుదలని మరింత పెద్ద ఎత్తున పెంచుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉండాలి. అంతేకాకుండా మిగతా అన్నపానీయాల విషయానికి వచ్చినప్పుడు కూడా ఈవో గారికి చెప్తున్నా, సాధ్యమైతే మనము చిన్న లడ్లు దేవుడి ప్రసాదం పెద్ద ఎత్తున తయారు చేయించండి. వచ్చిన ప్రతి భక్తుకు కూడా నరసింహస్వామి గుళ్ళో దర్శనం అయిన తర్వాత చిన్న లడ్డు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు. తద్వారా భక్తాదులకు కూడా ఒక సంతోషం ఉంటుంది. దేవుడి ప్రసాదం అంటే కళ్ళగెత్తుకొని చిన్న లడ్డు అంటానే ఇంకా
చేతిలో పట్టుకొని ఇంటికి పోయి తీసుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఆడ రోడ్లో పడేసి ప్రసాదం కొద్దిగా తిని పారేసే వాళ్ళు కూడా ఉండరు. లడ్డు అంటే తినేసిపోతారు. అది కూడా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు చేయండి, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేటట్టు చేయండి. ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరు పవర్ కట్ గురించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే స్థాయిలో ప్రజలకు ఒకటే చెప్తున్నాం, పవర్ కట్ అనేది అంచెలంచెలుగా మెరుగుపడుతూ వస్తున్నాం. ఇంకా చాలా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. సబ్స్టేషన్లు 8 సబ్స్టేషన్లు పెడితే మనకు ఒకటి కూడా రాలేదు. నిన్న పోయి గొడవ పడితే ఒకటి పెడుతున్నాను అడ్జస్ట్ చేస్తున్నాడు, కానీ ఇంకా 7 సబ్స్టేషన్లు తీసుకురావాలా. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో కరెంటు ఇబ్బంది లేకుండా, లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాము. అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఇంకా పాడతాన్న చెప్తాన్నాడు 27కైనా, 27 కాదు మా టార్గెట్ 26. గంటాపలంగా చెప్తాము 26లోనే ఖచ్చితంగా మేము అనుకోండే కార్యక్రమము ప్రజలు కళ్ళతో చూడగలిగినటువంటి మార్పుకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అమలు చేయడం అనేది, ఆచరణలోకి తీసుకురావడం అనేది జరిగి తీరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మాన్యువల్గా ఇస్తే నేనే ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ని అడిగిన మళ్ళీ డిఎస్పీ గారికి. వాళ్ళు 15 లక్షలు 14 లక్షలు ఇస్తే లేదు ఆటోమేటెడ్ సిస్టము 15 లక్షలకి ఇచ్చినారు. ఆటోమేటెడ్ సిస్టము 3 ఇంతలు అవుతుందంటే లేదు టోటల్గా ఇచ్చమంటే 1 కోటి చిల్లరకి ఇచ్చినారు. ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసి ఇవ్వండి, మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పినాను. ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోడ్డు విస్తరణ పనులు మీరు ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలప్పుడు దాన్ని ప్రస్తావించకూడదు అనుకున్నా, బ్రహ్మోత్సవాల తర్వాత పౌరులందరితో కూడా మాట్లాడి చర్చించి వాళ్ళకు ఆమోదయోగ్యమైనటువంటి రీతిలోనే రోడ్డు విస్తరణ చేపట్టాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా దానికి సుముఖంగా ఉన్నారని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఎక్కడ కూడా ఎవరికి ఆస్తి నష్టం కలిగించి, ఆర్థిక నష్టం కలిగించి మాత్రం చెయ్యం. వాళ్ళ మనసు నొప్పించి ఆర్థికంగానో ఆస్తిపరంగానో వాళ్ళు పోగొట్టుకున్న దానికంటే రూపాయి ఎక్కువే అందజేసి మరి వాళ్ళని సంతోషంగానే వాళ్ళని ఒప్పించుకొని చేసుకుంటామని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా తెలియజెప్తున్నారు. అంతేకాకుండా ముస్లిం కమ్యూనిటీ కూడా చెప్తున్నాం, రంజాన్ నెల వచ్చింది, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. మీకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసపు ప్రారంభం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు ఏ ఆలోచనతో అయితే ఉపవాసాలు చేస్తున్నారో ఆ ఆలోచనలు అల్లా కూడా మీకు తోడివ్వాలని చెప్పేసి, మీరు రంజాన్తో పాటు బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొనమని చెప్పేసి వారికి కూడా పిలుపునిస్తున్నాం. తద్వారా ఒక మంచి సాంప్రదాయానికి మొదటి నుంచి కూడా ఉంది, మరింత మెరుగ్గా అటు ఆచరణ చేసుకుందాము, ఆలోచనలోకి తీసుకొస్తున్నాం. మన బిడ్డలు మరింత మెరుగైనటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి వారికి కూడా పిలుపునిస్తూ, ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అనేది అవసరం. ప్రతి కుటుంబం భాగస్వామ్యం కూడా ఈ పండగలో, ఈ ఉత్సవాల్లో అవసరం అని చెప్పేసి ప్రతి పౌరుడికి ఈ నియోజకవర్గం, ఈ మున్సిపాలిటీలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో ఒక రోజున గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా 15 రోజుల్లో ఒక 10 గ్రామాలలో 20 గ్రామాలలో సాయంత్రం పూట వస్తే ఎప్పుడు ఇది రథోత్సవం మాదిరినే ఉంటుంది, బ్రహ్మోత్సవం మాదిరినే కనపడుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన చేయండి. మండలాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా, నాయకులు కూడా ఆలోచన చేసుకోండి. రాజకీయాలు అనేది పక్కన పెట్టేసి ప్రతి 4 గ్రామాలు 5 గ్రామాల్లో ఒక రోజున తరలి రమ్మని చెప్పేసి కూడా పిలుపునిస్తాం. సాయంత్రం పూట బ్రహ్మోత్సవాల్లో పాల్గొనమని చెప్పేసి కూడా పిలుపునిస్తాం.